హే గాయ్స్, అందరికీ నమస్తే. ఏంటి ఇలా రెడీ అయ్యా అనుకుంటున్నారా? కనిపెట్టండి గాయ్స్. గాయ్స్, మా నాన్నమ్మ కన్నా ఈరోజు నేనే బాగున్నాను గాయ్స్. ఈ చీర మా నాన్నమ్మదే, ఇది మా నాన్నమ్మదే, ఈ చౌలీలు మా నాన్నమ్మదే. ఎలా ఉన్నాను చెప్పు. ముస్లింలా రెడీ చేసింది. ముసలమ్మలాగా ఉండకూడదు. ఉండకూడదు. అవసరం కాబట్టి ఉన్నావు. తీసుకుంటావు సూపర్గా. సో ఫస్ట్ మనం ఇలా రెడీ అవ్వాలంటే పెద్ద విచిత్రం కాదు. సో గాయ్స్, వెల్కమ్ టు యామిని ఎక్స్ప్లోర్స్. ఈరోజు ఏంటంటే రష్మిక రణబాలిలో లుక్ ఉంది కదా, అది కొంచెం రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎగ్జాక్ట్గా అలా రాకపోయినా చిన్నగా అంతే. సో దానికి నేను నార్మల్గా ఎప్పుడు ఇలా మిడిల్ పార్టిషన్ తీయను, బట్ తను మిడిల్ పార్టిషన్ తీసుకుందని నేను కూడా మిడిల్ పార్టిషన్ తీసుకున్నా. అందులో వైట్ కలర్ పువ్వులు పెట్టుకుంది. అగైన్ నాకు దగ్గర వైట్ కలర్ పువ్వులు లేవు, బట్ కనకంబరాలు ఉంటాయి కదా, ఇవి ఉన్నాయి. సో అలా పెట్టుకున్నా. హెయిర్కి కూడా పిన్స్ పెట్టాను, మొత్తం లుక్ అలా న్యాచురల్గా ఉండడానికి. అండ్ దెన్ ఇంకా ఫేస్కి అయితే ఏ మేకప్ వేయలేదు. ఇది ఉంది కదా, ఇది సింధూర్తోని ఈ బొట్టు పెట్టుకున్నా. సరిగ్గా చూడండి, అంత క్లియర్గా రాలేదు, బట్ స్టిల్ దూరం నుంచి లాంగ్ లుక్ చూస్తే మీకు తెలుస్తుంది. సింధూర్తోనే ఇది పెట్టుకున్నా, సింధూర్తోనే ఇది పెట్టుకున్నా, కొన్ని ఎస్థెటిక్స్ షూట్ చేయడానికి. అండ్ నేను ఈరోజు వేసుకుంటున్న ప్రతి ఒక్కటి మా నాన్నమ్మది అనమాట. ఈ శారీ మా నాన్నమ్మది, చైన్ అండ్ ఇవి మొత్తం అన్నీ నాన్నమ్మవే. ఫేస్కి కూడా ఏం వేయలేదు, జస్ట్ నార్మల్గా మాయిశ్చరైజర్ రాసి అంతే. కొంచెం మస్కరా పెట్టింది, చాలా లైట్గా కనిపిస్తుంది కదా, అంతే. ఈ బొట్టు పెట్టుకున్నా, దట్స్ ఆల్. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో రష్మిక ఇన్నోసెన్స్ కనిపిస్తుంది మనకి. అండ్ అప్పట్లో అంత మేకప్స్ కూడా లేవు కాబట్టి నేను కంప్లీట్గా అదంతా స్కిప్ చేస్తాను. ఇంకా మనం దీన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇక్కడ కిందన ఉంటుంది కదా సింధూరం, అగైన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నోస్ రింగ్ పెట్టుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ నాకు సన్లైట్ పోతుందని కొన్ని కట్ చేసి నేను చేసాను. అండ్ ఆల్సో కాళ్ళకి చేతులకు కూడా పారా అన్నీ లేదు, సో ఇన్స్టెడ్ తిలకమే పెట్టాను. అండ్ దెన్ ఇయర్ రింగ్స్ చూసారా, అసలు ఎవరు ఇప్పుడు మనం వేసుకోము, బట్ చెప్తున్నా కదా నానమ్మ వాళ్ళ టైమ్స్లో అవి ఇయర్ రింగ్స్. యా, దాని చైన్ అండ్ పాత కట్టు కూడా అలానే కట్టుకున్నా. ఈ విధంగా రెడీ అయ్యాను, చాలా సింపుల్. సో ఇప్పటి వరకు తీసుకున్న క్లిప్స్ అన్ని చూడండి, కొంచెం ఎస్థెటిక్గా మంచిగా తీసాం. ఐ నో ఇది చాలా పెద్ద వీడియో రాదు, చిన్న వీడియోగానే వస్తుంది, బట్ స్టిల్ మీరు చూస్తారని వీడియో చేసా. నచ్చిందా? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. గాయస్, మీకు చెప్తున్నా, నా వీడియోస్ కనుక మీ అందరూ కంప్లీట్గా చూస్తే అండ్ జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తే ఐ విల్ గివ్ యూ అ వెరీ నైస్ గిఫ్ట్. మీకోసం కొన్ని గిఫ్ట్స్ నేను చేస్తాను. బికాస్ నేను క్రియేటివ్లో ఉంటాను, కాసేపు ఖాళీగా ఉంటాను. సో ఐఎమ్ లైక్ ఆలోచిస్తుంటాను అనమాట, ఇలా గిఫ్ట్స్ చేస్తూ కూడా ఉంటాను. సో ఐ విల్ గెట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ టు గిఫ్ట్ యూ గైస్ ఇఫ్
మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే అండ్ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఏమో గైస్ నేను లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఎవరు ఎక్కువ చూడరు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, దే మైట్ థింక్ లైక్ ఇట్ ఈస్ వెరీ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ ఆల్. బట్ ఎవరో ఒక్కరు ప్రతిసారి ఒక్క లైక్ అయినా కొడుతూ ఉంటారు కదా. ఐ డోంట్ నో హూ దట్ పర్సన్ ఈస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ పర్సన్ హూ ఎవర్ దట్ ఈస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూనో లైక్ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చాలా క్యారెక్టర్స్ చేస్తాను. సో యా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. మోస్ట్లీ నేను డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ నేను ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఛాలెంజెస్ చేసినప్పుడు కూడా ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. మీరు దేన్ని ఎక్కువ చూస్తున్నారో నాకు తెలిస్తే అదే ఎక్కువ ప్రజెంట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అవతారంలో ఉండి ఇంగ్లీష్ మాట్లాడితే బాగా. సో ధన్యవాదములు ప్రతి ఒక్కరికి. ఎవరైతే నా వీడియోస్ని ఏమంటారు, నా చిత్ర కాదు వీడియోస్ ఒకటే వదిలేయండి, వీడియోస్ని చూస్తున్నారు అందరికీ ధన్యవాదములు. మీరు ఇలాగే నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి. నేను ఇంకా అలానే వీడియోలు చేస్తూ ఉంటాను. అండ్ మీ ఆశీర్వాదములు ఎప్పుడు నాకు ఉండాలని, నా సంతోషాన్ని నేను ఇలాగే మీ అందరితో పంచుకుంటూ ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ జయమ్మ. బాయ్.